నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ చార్మి. ఈరోజు మనతో పాటు ప్రస్తుతం ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, పంచాంగకర్త బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గురుజీ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురు. నమస్కారం గురుగారు, మరి క్రోధినామ సంవత్సరంలో కన్యా రాశి వారికి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. క్రోధినామ సంవత్సరంలో కన్యా రాశి వాళ్ళకి ఇక్కడ ఫలితాలను గ్రహగమన గతులన్నీ కూడా మనం చూస్తే, ఉత్తరా నక్షత్రంలో 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వాళ్ళందరూ కూడా కన్యారాశి జాతకులు అవుతారు. కన్యారాశి వాళ్ళకి 5 ఆదాయం 5 ఖర్చుగా ఉండటం, అలానే రాజ్య పూజ్యం 4 ఉంటుంది, అవమానం 5గా ఉంటుంది. అంటే 55, 45 అంటే 5 ఆదాయం 5 వ్యయంగా ఉంటుంది. అలానే 4 రాజ్యపూజ్యం 5 అవమానంగా ఉంటుంది ఇక్కడ. అంటే ఈ రాశి వారికి అందరికీ కూడా గురుడు రజితమూర్తి కావటం, శని కూడా రజితమూర్తి కావటం, అలానే రాహుకేతులు కూడా రజితమూర్తులు అవుతాయి ఈ సంవత్సరం అంతా కూడా. వ్యవసాయదారులకి 2 పంటలు కూడా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఆదాయం అనేది సంతృప్తికరంగా ఉండే అవకాశం ఉంటుంది. విద్యార్థులు ఉత్తమమైన ఫలితాలు పొందే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అంటే మిగిలిన వారి కంటే కూడా వీరు ఎక్కువగా శ్రమ పడవలసి వస్తుంది. ఉత్తీర్ణత సాధించే అవకాశాలు కూడా బాగా ఎక్కువగా ఉంటాయి. వ్యాపారులకు కూడా ప్రభుత్వం నుండి రావాల్సిన సొమ్ము చేతికి అందటే అవకాశం ఉంటుంది. ఆదాయం అనేది సంతృప్తికరంగా ఉంటుంది. అలానే స్వతంత్ర వృత్తులు చేసే వాళ్ళకు కూడా చాలా బాగా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలానే ప్రజల బాగుపడటం కూడా బాగా ఎక్కువగా ఉంటుంది. స్వార్థపు విలువలు కూడా బాగా పెరిగే అవకాశం ఉంటుంది. నూతన కార్యక్రమాలు ప్రారంభించే అవకాశం ఉంటుంది. ఆదాయం బాగా పెంచే అవకాశం ఉంటుంది. సాంకేతిక రంగం వారికి కూడా నీచుల యొక్క సాంగత్యం వల్ల కూడా కొన్ని ప్రాణం మీదకి తెచ్చుకునే అవకాశాలు కూడా ఉంటాయి. కొందరు విషయంలో చాలా జాగ్రత్త వహించాల్సిన అవసరం అనేది ఉంటుంది. స్త్రీలకు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్ని రంగాల అభివృద్ధి, ఆదాయము, గృహంలో ఆనందము, వివాహము, గృహ వ్యాపార రంగాల అభివృద్ధి, విద్యార్థులకు అనేకమైన మేలు జరిగే అవకాశం, వివాహ సంబంధించిన కార్యక్రమాల్లో కూడా ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే కన్యారాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా 6వ స్థానంలో శని యొక్క సంచారం, అలానే సప్తమంలో రాహు, అలానే అష్టమ నవమాల్లో గురువు యొక్క సంచారం, జన్మంలో కేతు. రవి బుధ శుక్ర గ్రహాలు 30 రోజులకు ఒకసారి ఒక రాశి నుంచి మరొక రాశికి మారటం, కుజుడు 45 రోజుల పాటు ఉండటం, ఇలాంటి స్థితిగతులతో కూడుకున్నది కన్యారాశి. అంటే ఆదాయం ఎంత వస్తుందో అంత ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఆ ఖర్చులో కూడా వివాహాది శుభ కార్యక్రమాలకి, కొన్ని వస్తువులు కొనుగోలు చేయడానికి మాత్రమే ఖర్చు అవుతుంది. కానీ నిజంగా వృధా ఖర్చు అనేది అయ్యే అవకాశం అనేది లేదు. గౌరవ ప్రతిష్టలకు కూడా పెద్దగా భంగం కలిగే అవకాశం కూడా లేదు కన్యారాశి వాళ్ళకి. కొన్ని కార్యక్రమాల్లో మార్పులు, శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం, అలానే గృహ నిర్మాణము, కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం. ప్రమాదాల విషయంలో జాగ్రత్త ఉండాలి. ఆ ప్రమాదాలు అంటే అకారణ కలహాలు, అనవసరంగా మనం కదిలించుకోకూడదు, అపనిందల్లోకి తావివ్వకూడదు. ఇలాంటి విషయాలన్నీ కూడా బాగా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మనం చేసే ప్రయత్నం అనేది సఫలీకృతం చేసుకోవాలి, ముందుకు వెళ్ళాలి. అయితే ఇక్కడ గ్రహస్థితి విషయానికి ముందుగా ఒకేస్తే 6వ స్థానంలో శని యొక్క సంచారం వల్ల సుఫలితాలు జరిగే అవకాశం ఉంటుంది. ధన ఆదాయం బాగా పెరుగుతుంటుంది. వృత్తి వ్యాపార రంగాలు విశేషమైన కృషి చేస్తారు. భాగస్వామ్య వ్యాపారం బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఏప్రిల్ 30 వరకు నూతన వ్యాపారాలు ప్రారంభం చేయకూడదు. ఏప్రిల్ 30 తర్వాత చేసుకో. మే 1వ తారీఖు నుంచి గురువు బాగుంటాడు. అంటే భాగ్యస్థానంలో గురువు ఉండటం వల్ల మీరు పని చేసుకోవచ్చు. అంటే ఆదాయం పెంచుకోవడానికి నూతన వ్యాపారాలు, నూతనంగా పెట్టుబడులు, ఇలాంటివన్నీ కూడా పెట్టుకోవచ్చు, తప్పులేదు. కానీ 6వ స్థానంలో శని, గురువు ఈ 2 గ్రహాలు అద్భుతంగా ఉన్నాయి వీళ్ళకి ఈ సంవత్సరం ఉండటం వల్ల చాలా మంచి జరిగే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. కాబట్టి పనుల్లో శత్రువులు కొంతమంది మిత్రులుగా మారిపోయే అవకాశం ఉంటుంది. ప్రయాణాల వల్ల కూడా లాభం కలుగుతుంది. అయితే భార్యాభర్తల విషయంలో గొడవలకు తావివ్వకుండా జాగ్రత్తగా వహించి ముందుకు వెళ్ళాలి. విద్యార్థులకు కూడా అనుకూలమైన కాలం. స్త్రీలు కూడా ఆరోగ్యపరంగా విషయంలో జాగ్రత్త ఉండాలి. కానీ ఆర్థిక సంబంధించిన విషయాల్లో, లావాదేవీలో ప్రధానంగా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఎంతటి విషయంలో అయినా కూడా వాళ్ళకి ప్రాబ్లం లేకుండా, చిక్కులు లేకుండా చాలా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే కుటుంబ పరంగా కానీ, అపనిందలు కానీ కొన్ని కలిగే అవకాశాలు ఉంటాయి. కానీ వాటి గురించి మానసికంగా ఆందోళన చెందకుండా కొంత కళత్ర వర్గంలో పేచీలు ఉండే అవకాశం ఉంటుంది. భార్యాభర్తల మధ్యలో కొంత పేచీలు జరిగే అవకాశం ఉంటుంది. అంటే గొడవలు, తగాదలు జరిగే అవన్నీ కూడా
తగ్గించుకోవాలి. భర్త ఒక మాటన్నా భార్య ఒక మాటన్నా జాగ్రత్తగా వెళ్ళాలి. విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కోర్టు సమస్యల పరిష్కారం చేసే దిశలో ఉంటాయి. అలానే అన్నదమ్ముల మధ్యలో సఖ్యతగా పెరుగుతుంది. బంధువులతోటి కొంత జాగ్రత్తగా వహించి ముందుకు వెళ్ళాలి. అంటే అనవసరమైన తగాదులు గొడవలు కాకుండా ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో నేర్చుకుని ముందుకు వెళ్ళాలి. అన్ని రంగాల్లో అభివృద్ధి, ఆదాయము, గృహంలో ఆనందం, వివాహ గృహ వ్యాపార రంగాల్లో కూడా అభివృద్ధి, విద్యార్థులు విజయం ఆశించే అవకాశం ఉంటుంది. అంటే విజయం జరిగే అవకాశం ఉంటుంది. కొంత ఆరోగ్యం అనేది కొంత మందగించే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో ఆదాయం అనేది బాగుంటుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కొన్ని సమస్యలు తీరినప్పటికీ కూడా కొంత ప్రశాంతత చేకూరుతుంది వీళ్ళకి. అంటే ప్రశాంతం అనేది ఉండదు. అంటే కొన్ని విషయాలు తీరతాయి వాళ్ళకి అనుకున్నవన్నీ కూడా. అయినా కూడా ఏదో మానసికంగా దిగులు ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కొత్త వ్యక్తులు జీవితంలోకి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆ వ్యక్తుల వల్ల మేలు జరిగే అవకాశం కూడా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మానసికంగా ఆందోళన నుండి ఏదో నేను ఒంటరిగా ఉన్నాను అనే ఒక ఆలోచన సరళి కూడా కొన్ని మార్పులు జరుగుతుంటుంది. అంటే కొంతగా ఉంటారు వాళ్ళు. అంటే నాకు జీవితంలో మార్పులు జరగలేదు, నేను ఈ విధంగానే ఉన్నాను, కొంత ఆలోచన సరళి అనేది మార్చుకోవాలి. అపనిందలు కూడా కొన్ని కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి 6వ స్థానంలో శని యొక్క సంచారం వల్ల ఆర్థిక ఆదాయము, ఆకస్మికంగా ధనలాభం, గతంలో మనం ఏదైతే డబ్బు ఇచ్చామో ఆ డబ్బంతా కూడా మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం అయితే ఉంది మే తర్వాత నుంచి. మే లోపల మటుకు ఈ నూతన వ్యాపారాలు, అధిక పెట్టుబడులు పెట్టడం అనేది పెట్టకూడదు. వివాహ సంబంధాలు కూడా మే తర్వాత చూసుకుంటే సంబంధాలు సఫలీకృతం అవుతాయి. కొంతమందికి సంతానం కలగట్లేదని ఇబ్బందులు పలుకుతుంటారు. ఇబ్బందులు పలికే అవకాశం ఉంటుంది. ఆ ఇబ్బందులు పడే వాళ్ళందరికీ కూడా మే 1వ తారీఖు నుంచి ప్రెగ్నెన్సీ రావటం, విదేశాలకు వెళ్ళటం, అలానే గ్రీన్ కార్డు హోల్డర్స్ ఉంటారు. అంటే ఆ దేశం యొక్క పౌరసత్వం కూడా ఈ సంవత్సరం మే తర్వాత లభించే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఆధ్యాత్మిక పరంగా ఉండే వ్యక్తులకి, పూజా స్టోర్ల వాళ్ళకి కానీ, హోటల్స్ రెస్టారెంట్స్ వాళ్ళకి కానీ, అలానే బంగారు ఆభరణాలు జ్యువెలరీ షాప్ వాళ్ళకి కానీ, అలానే బ్యూటీ పార్లర్ వాళ్ళకి కానీ, ఆ యొక్క వస్తువులు అమ్మే వ్యక్తులకు కానీ వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. అలానే జమాలజీ కానీ, అలానే ఐరన్ బిజినెస్ వాళ్ళకి కానీ, అలానే అడ్వకేట్స్ కానీ వీళ్ళందరికీ కూడా అనుకూలంగా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీళ్ళకి కేవలం కొంత జన్మంలో కేతు ఉన్నదని ఒక విషయం మీద ఆలోచన చేస్తే జన్మంలో కేతు ఉన్నాడు. ఈ కేతు వల్ల శరీరం రుగ్మతలు వస్తుంటాయి. అంటే స్కిన్ ఎలర్జీస్. ఈ శరీరంలో ఉండే జన్మంలో కేతు వల్ల ఉండటం వల్ల కూడా కొంత జ్ఞానం కోల్పోతూ ఉంటారు. జ్ఞానం కోల్పోవటం అంటే ఏంటంటే ఏ పని చేయాలో, ఎప్పుడు చేయాలో ఆలోచన అనేది కొద్దిగా ఆలోచన చేసి చెయ్యాలి. అది ప్రతి విషయంలో కాదు. ఆదాయం బాగానే పెరుగుతుంది, కొన్ని హఠాత్తు పరిణామాలు సంభవిస్తుంటాయి. అంటే ఉక్కిరి బుక్కిరి చేసుకుంటారు. అంటే ఉక్కిరి బిక్కిరి చేసుకుంటూ తొందరగా ఎవరో వచ్చి చెప్పడం, అది తొందరగా ప్రజెంటేషన్ చేయటం, అలాంటివి చేయకూడదు. తొందరపడకూడదు. తొందరపడకుండా 10 మందితో ఆలోచన చేసి మంచి వాళ్ళు ఎవరు, చెడ్డవాళ్ళు అనే ఆలోచన చేసి మనం ముందుకు వెళ్ళాలి. లేకపోతే ఏంటంటే ఆరోగ్యపరంగా ఇబ్బందులు వస్తుంది, మానసికంగా కొంత ఆందోళన వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి ప్రయత్నాలన్నీ కూడా కొన్ని విఫలం కాకుండా చూసుకోవాలి. ఏదైతే మనం విఫలం కాకుండా చూసుకోవటం అనేది చాలా మంచిది. క్రోధినామ సంవత్సరం క్రోధంగా ఉండటం కాదు, ఆవేశపడటం కాదు. ఇక్కడ క్రోధినామ సంవత్సరం అంటే నిజాలు బయటికి వచ్చి తీసుకొచ్చే నామ సంవత్సరమే క్రోధినామ సంవత్సరం అంటారు. ఆ క్రోధినామ సంవత్సరంలో మనం ఏం చేయాలి, ఏం చేయకూడదని కొన్ని విషయాలు ఆలోచన చేసి ముందుకు వెళ్తే మన జీవితంలో మంచి జరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్ళాలి. ఇలాంటి పరిహారాలు చేసుకోమంటారు? తప్పకుండా అమ్మ. వీళ్ళు చేయాల్సిన పరిహారాలు ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయటం ఒకటి, అలానే రాహుకేతులు అంటే సర్పదానం చేయటం ఒకటి, అర్ధకాయ మహావీరం చంద్రాదిత్యమర్ధనం సింహకా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యం అనే మంత్రాన్ని, అలానే పలాశపు శంకాసం తారకా గ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మం ఘోరం తం కేతుం ప్రణమామ్యం అనే మంత్రాన్ని కూడా చదవటం ఒకటి, అలానే ఉలవలు మినువులు దానం చేయటం వల్ల కూడా మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. క్రోధినామ సంవత్సరంలో కన్యారాశి వాళ్ళందరికీ కూడా సుఫలితాలను జరగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదాలు గురుగారు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.